సరే, ఇక విషయానికొస్తే 3 రోజులు ఎలా జరిగింది ఆదికాండంలో అనేది మనం చూసుకున్నాం కదా! మీకు ఈ 3 రోజుల్లో ఏమి డౌట్‌లే కదా! ఏమైనా డౌట్లుంటే అడగొచ్చు. మొదటి దినం ఎలా జరిగింది? అంటే ఒక్కొక్క దినం ఎలా జరిగిందని ఒక్కొక్క దినం ఒక్కొక్క వారం ప్రసంగం చేస్తా వస్తా ఉన్నాము. సరే. 14వ వచనం నుంచి ఎలా అంటే ఇప్పుడు 4వ దినానికి అడుగు పెడుతున్నాం మనం. చదువుతారా? తెలుగు బైబిల్ ఎవరి దగ్గర ఉంది ఇక్కడ? నాలుగవ రోజు ఎలా జరిగిందనే దాన్ని ఈరోజు మనము చూద్దాం. 4వ దినాన దేవుడేం చేశాడు? పద్నాలుగవ వచనం 14 నుంచి 19 వచనాలు చదువుతాను ఒకసారి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండున గాకనియు, భూమి మీద వెలుగు ఇచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులే యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగు ఇచ్చుటకు పగటిని, రాత్రిని ఏలుటకు వెలుగను, చీకటిని వేరుపరచుటకును రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. ఇప్పుడు 4వ దినాన దేవుడు సూర్య చంద్రులను చేశాడా? మరి మొదట దినాన చేసిందేంటి? మొదట దినానే దేవుడు 3వ వచనములో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని మొదట దినానే వెలుగును చేశాడు. మరి 4వ దినాన కూడాను దేవుడు ఏమంటాడు? ఆకాశంలో 2 గొప్ప జ్యోతులను ఉండుగాకనియు పలికెను అని ఇక్కడ ఉంది. జ్యోతులంటే సూర్యచంద్రుల గురించి చెప్తున్నాడు, నక్షత్రముల గురించి చెప్తున్నాడు. మరి మొదట దినాన ఉన్నటువంటి వెలుగేది? 4వ దినాన ఉన్నటువంటి జ్యోతులేవి? ఇప్పుడు 4వ దినాన చేసినటువంటి జ్యోతులు సూర్యచంద్రులైతే మరి మొదటి దినాన ఉన్నటువంటి వెలుగు ఏది? ఇదే కదా! చాలామంది 4వ దినాన సూర్యచంద్రులను దేవుడు చేశాడు అని అంటూ ఉంటారు. మన ప్రసంగాలు మిగతా వాళ్ళకి చాలా భిన్నంగా ఉంటాయి. చూద్దాం. నేను కొన్ని పదాలు మర్చిపోతూ ఉంటాను కాబట్టి రాసుకున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతారా? సరే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. పాస్ట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా? సృజించెను అయిపోయింది. పాస్ట్ టెన్స్. కలుగజేశాడు కదా! ఇంగ్లీష్లో ఏముందో చెప్తారా? ఇంగ్లీష్ బైబిల్ ఉందా మీ దగ్గర? ఉండే అది ఇంట్లో పెట్టేసి ఉన్నాను. ఏం బైబిల్లో ఉందా ఇంగ్లీష్ యాప్? సరే.
ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్ అంటుంటుంది. ఓకే. ఇంగ్లీష్లో క్రియేటెడ్ అనే పదాన్ని దేవుడు ఇక్కడ వాడాడు, రచయిత వాడాడు. 14వ వచనములో ఆదిಯಲ್ಲಿ 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అని ఇక్కడ రాయబడింది. మనకి కన్నడలో చూసుకున్నట్లయితే ದೇವರು ಆಕಾಶ ಮಂಡಲದಲ್ಲಿ ಬೆಳಕುಗಳು ಉಂಟಾಗಲಿ. ఇక్కడ అక్కడ ఉంటు మాడిదను ఉంది, ఇక్కడ ఉంటాగలి అని ఉంది. ఇంగ్లీష్లో అక్కడ క్రియేటెడ్ అనే పదాన్ని వాడబడ్డాయి. ఇక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే లెట్ దేర్ బి లైట్స్. అక్కడ వాడబడింది ఏంటి? ఇక్కడ కలుగజేశాడు, అక్కడ కలుగజేశాడు. అక్కడేమో క్రియేటెడ్ అన్న పదం ఉంది, ఇక్కడ క్రియేట్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి పదం ఏంటంటే లెట్ దేర్ బి లైట్. ఇక్కడ ఇప్పుడు అర్థమయ్యే విధంగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. హిబ్రూలో క్రియేటెడ్ అని ఉన్న చోట బారా అనే పదాన్ని వాడారు. బారా అంటే శూన్యములో నుంచి సృజించేది, ఏమీ లేని దాని నుంచి సృజించేది. ఇది దేవునికి మాత్రమే వాడబడేటువంటి పదము. అర్థమవుతుందా? బారా అనేది శూన్యములో నుంచి సృజించేదాన్ని బారా అంటారు. అది హిబ్రూలో మాట్లాడినటువంటి పదము. దీన్ని దేవునికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే శూన్యములో నుంచి దేన్నైనా సృజించాలి అంటే మానవుని వల్ల కాదు, అది దేవునికి మాత్రమే సాధ్యము. అంటే దేవుడు ఆదియందు ఏమి లేనప్పుడు, అంటే శూన్యములో ఉన్నప్పుడు భూమి ఆకాశములను సమస్తాన్ని ఆ రోజు కలుగజేశాడు. మరి అట్లయితే 14వ వచనంలో ఏముంది అని చూసుకున్నట్లయితే 14వ వచనములో మనకి హిబ్రూలో ఏహి అని ఉంటుంది. అంటే ఏదైతే దేవుడు సృజించాడో, కలిగి ఉన్నవి ఏవైతే ఉన్నాయో దాన్ని క్రమబద్ధంగా ఏవి ఎక్కడ ఉండాలి అని 14వ వచనంలో చెప్తున్నాడు. 4వ రోజు సూర్య చంద్రులకి క్రమబద్ధంగా దిన సంవత్సరాలు, కాలాలు, ఋతువులు, వీటిని సూచించడానికి క్రమబద్ధంగా దేవుడు వాటిని నియమిస్తున్నాడు. అంటే వాటికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏటికి? సూర్యచంద్రులు ఏమైతే ఉన్నారో వాటికి మీరు ఎక్కడ ఉండాలి అంటే ఆకాశములో ఉండాలి. మీ పనేమి? దిన సంవత్సరములో సూచడు. మొదటి దినాన శూన్యములో సూర్యచంద్రులను సృజించాడు, కానీ వాటిని క్రమబద్ధంగా దేవుడు పెట్టలేదు అక్కడ. 4వ దినాన క్రమబద్ధీకరణ చేస్తూ ఉన్నాడు. అక్కడ దేవరు ఉంటు మాడిదను అనే పదాన్ని రాయబడ్డారు. సృజించేను తెలుగులో, ఇంగ్లీష్లో క్రియేటెడ్ అనే పదము, హిబ్రూలో బారా అనే పదాన్ని వాడబడతారు. ఇది దేవునికి మాత్రమే వర్తించేది. ఎందుకంటే శూన్యములో చేస్తున్నాడు. శూన్యములో దేవుడు తప్ప ఇంకెవరు సృజించలే. దేవుడు ఆదిలో ఏం చేశాడు అంటే క్రియేట్ చేశాడు వాటన్నింటినీ. తర్వాత కాలములో క్రమబద్ధీకరణ చేస్తున్నాడు, ఆదేశిస్తున్నాడు వాటికి ఏవి ఎప్పుడు ఎలా ఉండాలి, వాటి పనులేంది అని ఆదేశిస్తున్నాడు, లేక నియమిస్తున్నాడు, వాటికి ఆజ్ఞాపిస్తున్నాడు. దీన్ని చూసుకోవచ్చు. అక్కడ చూడండి ఒకసారి, ಏನು ಇಲ್ಲದ ಸ್ಥಿತಿಯಿಂದ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸೃಷ್ಟಿಸುವುದು క్రియేటెడ్ అంటే. అర్థమవుతుందా? భారా, మనము హిబ్రూలో దాన్ని ఏమంటారు? భారా. దీన్ని ఏం చేస్తున్నాడు? ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి దేవుడు వాటిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు. లెట్ దేర్ బి, ఇది కలిగిన వాటిని క్రమబద్ధీకరణ చేసేదాన్ని లెట్ దేర్ బి, ఉన్న వాటినే దాన్ని సర్దుతా ఉండేది, లేకపోతే వాటిని
వాటి పనులు అప్పజెప్పుతా ఉండేది. ఋతువులు, కాలాలు, దిన సంవత్సరములు, సంవత్సరాలు వీటి చేయడానికి 4వ రోజున వాటికేం చేస్తా ఉన్నాడు? ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మీకేమన్నా కన్‌ఫ్యూషన్ ఉందా వీటిలో? ఉంటే చెప్పండి. మీరు ఊరికే వింటా ఉంటే మీకు అర్థమైతుందనుకోవాలో, లేక అర్థం కాలేదనుకోవాలో నాకు అర్థమైతా ఉండలే. ఉన్నటువంటి వస్తువులనే సర్దేది. లెట్ దేర్ బీ అనే పదం వాడబడిన చోట ఉన్న వాటిని సూర్య, చంద్ర, నక్షత్రాలు ఏమైతే ఉన్నాయో వీటిని సర్దుతా ఉన్నాడు ఇక్కడ దేవుడు. క్రమబద్ధీకరణంగా వాటి పనులను వాటికి అప్పజెపుతా ఉన్నాడు. చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగను గాకనియు. అంటే ఇక్కడ ఏముందంటే ఫ్యూచర్ టెన్స్ పదాన్ని వాడబడ్డాడు. కలుగెను పాస్ట్ టెన్స్ కాదు ఇక్కడ. ఫ్యూచర్ టెన్స్ అంటే వాటికి చెబుతున్నాడు అని కదా? అంతేనా? చెబుతున్నాడు. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు. ఏమంట? వాటికి ఏమేం పని చెప్తున్నాడు ఇక్కడ? సూచనలు, కాలములు, దిన సంవత్సరములు వీటిని సూచించడానికి వీటి పని ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? సూర్యచంద్రులకు అప్పచెప్పాడు. వీటికి పని అప్పచెపుతున్నాడు ఇక్కడ. ఆ రోజు సృజించెను లేక ఉంటు మాడిదను ఆ పదాన్ని వాడలే ఇక్కడ. వీటిని చాలా లోతుల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తే గాని మనకి అర్థం కాదు. దేవుడు ఏ దినాన ఏ పనులు చేశాడు అనేదాన్ని చాలా స్పష్టంగా మనకిక్కడ కనపడుతుంది. భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారము ఆయను. ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగు ఇచ్చుటకు పగటని, రాత్రిని ఏలుటకు వెలుగని, చీకటిని వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. ఆకాశంలో ఎందుకు ఉంచాడంట? రాత్రిని పగులని వేరుపరిచే దాని కొరకై సూర్యచంద్రులను ఆకాశములో పెట్టాడు. అంటే ఉంటేనే అక్కడ పెట్టేదానికి అవుతుంది. అంతేనా? మొదటి దినానే వాటిని సృజించాడు. 4వ దినాన వాటికి అప్పజెప్తున్నాడు. దేనికి? దిన సంవత్సరములు. రాత్రి పగలుని వేరు చేయడానికి, దిన సంవత్సరాలను సూచించడానికి వాటిని ఆకాశములో దేవుడు పెడుతున్నాడు. అస్తమయము ఉదయము కలగగా 4వ దినమాయెను. చాలా స్పష్టంగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ముఖ్యముగా మీకు చెప్పేదేమంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో దేవుడు మొత్తాన్ని ఒకేసారి అస్తిత్వంలోకి తీసుకొచ్చాడు. భూమి ఆకాశములో, ఆకాశములో ఉన్న వాటిని, భూమి మీద ఉన్నటువంటి నీరుని ఒకేసారి అస్తిత్వంలోకి తీసుకొచ్చాడు. తర్వాత కాలములో ఏవి ఏ పనులు చెయ్యాలో చెప్పుకొస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు వాటికి. 14వ వచనములో ఉన్నటి వాటిని ఏమి సూర్య చంద్ర నక్షత్రములు ఏమైతే ఉన్నాయో వాటి పనులు, వాటి పాత్ర, వాటి క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో వాటికి ఆ రోజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ రోజు ఆ పని చెప్తున్నాడు 14వ వచనములో. 4వ దినాన. అర్థమవుతుందా? మీకు అర్థమైందా? అర్థమైందంటే ఊ అనండి, అర్థం కాలేదంటే కాలేదనండి. సో ప్రతి దినము
ఒక్కొక్క దినం దేవుడు ఏమేమైతే పని చేసుకొచ్చాడు, 4 దినాలు ఎలా జరిగాయి అనేది చూసాము. తర్వాత 5వ దినం ఎలా అయిందో మనం నెక్స్ట్ వారంలో చూసుకుందాం.